మాకు ఎస్ఆర్ న్యూస్ మీడియా వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే మేడం మాకు ఇన్ఫామ్ చేయండి అంటే నాకు అందిన ఈ ఇన్ఫర్మేషన్ త్రూగా ఎస్ఆర్ న్యూస్ మీడియా ఎండి రంజిత్ గారి సహకారంతో ఈ ఆపరేషన్ మేము చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్రెడీ 2 days బిఫోర్ వెళ్ళి బేబీ ఉన్నారా లేదా, అది ఫీమేలా మేలా అని ప్రతిదీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేల్ బేబీ వచ్చేసి 6 lakhs అని, ఫీమేల్ బేబీ వచ్చేసి 4 lakhs అని మాట్లాడడం జరిగింది. సో మేము వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకొని అడ్వాన్స్గా కొంత అమౌంట్ వేసాక మమ్మల్ని ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చి బేబీని రిసీవ్ చేసుకోమని చెప్పారు. ఆ చెప్పడంతో నేను ఇంకా సార్ మేమందరం వెళ్ళి ఆ లైవ్ ఆపరేషన్కి వెళ్ళి మాట్లాడడం, ఇంకా బేబీని రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్స్కి ప్లస్ చైల్డ్ లైన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళపైన కేసు ఫైల్ చేసి, ఇంకా వీళ్ళది గ్యాంగ్ ఉందా, ఇంకా ఆ బేబీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు అనేది తెలియదు. ఆ బేబీ 60 days బేబీ అసలు డే 1 నుంచి వీళ్ళ దగ్గర ఉందా, 60th day రోజు వీళ్ళ దగ్గరకు వచ్చిందా అనేది ఏది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సిఐసార్ త్రూగా మేము కేసు ఫైల్ చేస్తున్నాము. ఆ ఫైల్ చేసినాక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము చెప్తాము. అంతే. మరి ఏంది ఇది ఎంత? ఆ పాప ఎవరు, ఎందుకు అమ్ముతున్నారు, మరి ఏంది, ఎవరు పాప ఆమె? ఒక ఆయన ఉన్నాడు సార్, అంటే సాదుకోలేడు చెప్తే నేను తీసుకొని వచ్చాను. వాళ్ళు అడిగారు సార్. అట్లా ఉండదు కదా సిస్టమ్. ఎట్లుంటుంది? అందరికీ ఇవ్వాలి శిశు సంక్షేమం, వాళ్ళంతా ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయాలి అని చేయాలి. ఊకినని అంత నువ్వు చదువుకుంటారని చెప్తే ఒక కట్టడం ఉంటే మీరు ఒక డిసీట్ బోర్డ్ మన ఎన్నికలు పంపించి కూడా పరిశీలన జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఆమె మ్యారేజ్ విరామనే సార్. ఎవరు ఆమె? ఒక ఆమె అంటే ఎక్కడ? పద్మ అండి, గట్కేసారు. మీది బొడుపల? అయితే ఆంటీ ఒక ఆమె అనేదట కదా, ఒక ఆమె పాపను చదువుకోలేకపోతాను ఎవరికైనా ఇస్తాను అక్కడికి చెప్పింది. పాప చదువుకోలేకపోతాను నేను, అమ్మడం కాదు సార్, ఎవరికైనా చదువుకోవడానికి ఇస్తా అని చెప్పిందంట. సంబంధాలు చూస్తారు. మీ పేరేంటమ్మా? చేయకూడదు కదా, చేయొద్దు, తప్పు కదా. మరి ఎక్కడ పాప ఎవరు? ఆ పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు మీకు అప్లై పెట్టుకోండి. ఏ అమ్మాయి చెప్పండి, ఏ అమ్మాయి?